భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులు రోడెక్కారు. రైతులు పండించిన ఏ రకం ధాన్యానికైనా 500 రూపాయల బోనస్ చెల్లించాలంటూ ఇల్లందు జగదాంబ సెంటర్లో రైతులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్లకు ముందు ఓ మాట, ఎలక్షన్ల తర్వాత ఓ మాట మాట్లాడుతున్నారని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండిపడ్డారు. ఈ రోజు బారాస కార్యకర్తలందరూ రైతుల పక్షాన పోరాటం చేస్తారు. రైతులు కూడా కదలాలి. మీకోసం కేసీఆర్ గారు ఎన్నో చేశారు. వారిని దృష్టిలో పెట్టుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రుణమాఫీ కానీ, రైతు బంధు అమలు కానీ, ఇంకా అన్ని విషయాల్లో కూడా మనం అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఇచ్చినటువంటి హామీలను అమలు చేసుకునేందుకు మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా రైతుకి ఇస్తానన్నటువంటి ఎకరాకి 15,000 రూపాయలు ఈ రోజు వరకు ఎక్కడ కనిపిస్తలేదు. రైతు కూలీలకు ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడా కనిపిస్తలేదు. కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా ఎక్కడా కనిపిస్తలేదు. రైతు భరోసా అన్న పేరుతో వాగ్దానాలు ఇచ్చి ఇప్పటికీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధునే కొనసాగిస్తున్నారు తప్ప ఈ రోజు వరకు రైతు భరోసా అనేది ఎక్కడ అమలు కాలేదు. మరి రైతుల్ని ఇంత వంచిస్తే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు తప్పకుండా తగిన గుణపాఠం మీకు కనిపిస్తుంది. ఎంతవరకు ప్రజలు మారారో కూడా మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది.